హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది గెలాక్సీ బుక్ 3 360 డిగ్రీ ల్యాప్టాప్ అనే కన్నా ఇది మనకి 2-in-1 గా ఉపయోగపడుతుంది. అటు ల్యాప్టాప్ లాగా యూజ్ చేయొచ్చు, ఇటు వచ్చేసరికి మనకి ట్యాబ్లెట్ లాగా యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ నేను 2 వీక్స్ నుంచి నేనైతే వాడుతున్నాను అనమాట. ఈరోజు శాంసంగ్ గెలాక్సీ బుక్ 3 360 ల్యాప్టాప్ ఎలా ఉంది అనే రివ్యూ అయితే మీకు ఇవ్వబోతున్నాను. సో బాక్స్ అయితే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి కార్డ్బోర్డ్ బాక్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి స్టైలిష్ బాక్స్ లాంటిది అయితే ఉండదు, కాకపోతే మంచి ప్యాకింగ్తో అయితే ఈ విధంగా కార్డ్బోర్డ్తో అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ గెలాక్సీ బుక్ 3 360 అని చెప్పి అయితే రాసి ఉంటుంది. ఇక అలాగే ఇక్కడ మనకి ఆఫీస్, హోమ్ అండ్ స్టూడెంట్ క్లాసిక్ యాప్స్ ఇంక్లూడింగ్ ఆన్ దిస్ పీసీ అని చెప్పి రాసి ఉంటుంది. అంటే దీంతో పాటు మనకి ఆఫీస్ సూట్ కూడా ఫ్రీగా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఇక మరో పక్కన మనకి గెలాక్సీ బుక్ సంబంధించిన మోడల్ అలాగే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. బ్యాక్ సైడ్ మనకి ఎంఆర్పి ప్రైస్ అయితే ఉంది 1,67,990 రూపాయలు అని చెప్పేసి. నా దగ్గర ఉన్నది 16 GB ర్యామ్ అలాగే 1 TB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే వస్తుంది, SSDతో. ఇంటెల్ i7 13th జనరేషన్ ప్రాసెసర్ అయితే ఇందులో ఉంది. ఇందులోనే మీకు i5 ప్రాసెసర్తో కూడా అయితే దొరుకుతుంది అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడు మీకు ఆన్లైన్లో 1,30,000 1,33,000 రూపాయలు ప్రైస్ అయితే ఉంది. ఇది కాకుండా మీకు బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. 10,000 క్యాష్ బ్యాక్, ఇన్స్టెంట్ డిస్కౌంట్లు, ఇలాగే నో కాస్ట్ ఈఎంఐ, ఇలాగ చాలా అయితే మీకు ఆఫర్లు కూడా లభిస్తున్నాయి అనమాట. ఒకసారి మీరు కొనాలనుకుంటే కింద నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఒక S Pen అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అవుట్ ఆఫ్ ది బాక్సే మీకు S Pen ప్రొవైడ్ చేయడం ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అలాగే Type-C to Type-C కేబుల్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు. 65 వాట్ ట్రావెల్ అడాప్టర్ని ఒకటైతే ప్రొవైడ్ చేస్తారు. ఇక క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్, 2 పేపర్ వర్క్స్ అయితే ఉంటాయి. ఇది కాకుండా ఫైనల్గా మనకి ల్యాప్టాప్ అయితే ఉంటుందన్నమాట. ఇక ల్యాప్టాప్ ఫస్ట్ ఇంప్రెషన్ మనం పట్టుకోగానే చాలా స్లిమ్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. అలాగే వెయిట్ కూడా పెద్ద వెయిట్ అయితే ఉండదు. వెయిట్ చూస్తే మీకు 1.16 kgs మీకు వెయిట్ అయితే ఉంటుంది అనమాట. అంటే 1.16 kilograms వరకు మీకు వెయిట్ అయితే ఉంటుంది. అలాగే మీకు ల్యాప్టాప్ థిక్నెస్ కూడా 12.9 mm మీకు థిక్నెస్తో అయితే ఈ ల్యాప్టాప్ వస్తుంది అనమాట. అంటే 2 మొబైల్ ఫోన్స్ జోడిస్తే ఎంత మందం ఉంటుందో దానికన్నా ఇంకా తక్కువగానే మనకి ఈ స్లిమ్ అయితే ఉంటుంది. సో చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంటుంది. అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి ఇదంతా మీకు మెటల్తో అయితే బిల్డ్ అయ్యి వస్తుంది. అంటే మనకి ప్రీమియం అల్యూమినియం అయితే వీళ్ళు యూజ్ చేశారనమాట. బిల్డ్ క్వాలిటీ మీకు చాలా సాలిడ్గా అయితే అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక ఫిజికల్ ఓవరీ చూస్తే మీకు టాప్లో వచ్చేసరికి ఇక్కడ శాంసంగ్ బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక లెఫ్ట్ సైడ్ చూస్తే 2 Type-C పోర్ట్లు అయితే ఉంటాయి. ఇందులో ఒకటి థండర్బోల్ట్ 4తో అయితే వస్తుందన్నమాట. సో 40 GB వరకు మీకు ట్రాన్స్ఫర్ స్పీడ్ అయితే ఉంటుంది ఇది. ఇంకా అలాగే HDMI పోర్ట్ కూడా మీకు అక్కడ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక రైట్ సైడ్ కనుక చూస్తే మైక్రో SD స్లాట్ అయితే ఉంటుంది. 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. ఇదే మీకు మైక్రోఫోన్ కూడా అయితే ఉపయోగపడుతుంది. ఇక USB 3.2 Type-A పోర్ట్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఇక బ్యాక్ సైడ్ కనుక చూసినట్టయితే ఇక్కడ మనకి గ్రిల్ అయితే ఉంటుందన్నమాట. హీట్ ఏమైనా ఉంటే బయటకి అయితే పంపించేస్తూ ఉంటుంది. అలాగే బాటమ్ సైడ్ కూడా ఇంకో గ్రిల్ అయితే ఉంటుంది, పెద్ద గ్రిల్. ఇక్కడ నుంచి కూడా మీకు ఏమైనా హీట్ ఉంటే బయటకి అయితే వచ్చేస్తుంటుంది. అక్కడే మీకు బాటమ్ సైడ్ లెఫ్ట్ రైట్ 2 గ్రిల్స్ అయితే ఉంటాయి. ఇందులో వచ్చేసరికి మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే ఈ ల్యాప్టాప్ అయితే సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఇవి AKG స్పీకర్స్ అయితే కావు. ఇందులోనే వేరే మోడల్ ఉంది, అందులో మీకు AKG స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇందులోనే మీకు 14 ఇంచెస్ ఉంది, అలాగే 15.6 ఇంచెస్ అనుకుంటా మరో మోడల్ కూడా ఉంది. ఇప్పుడు నా దగ్గర ఉన్నది 13.3 ఇంచెస్. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ మీకు విండోస్ 11 హోమ్ ఎడిషన్తో అయితే అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది అనమాట. అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు ఆఫీస్ సూట్ని కూడా అయితే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ల్యాప్టాప్ ఓపెన్ చేసిన తర్వాత చూస్తే ఇక్కడ మీకు కీబోర్డ్ వచ్చేసరికి కొంచెం ఏరియా వైజ్ గా చూస్తే పెద్ద కీబోర్డే ఉంటుంది. బ్యాక్ లైట్స్ తో అయితే ఈ కీబోర్డ్ వస్తుంది. చాలా ప్రీమియం క్వాలిటీ కీబోర్డ్ అయితే ఉంటుంది. మీకు టైప్ చేస్తున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట. అంటే కీస్ మరీ దగ్గరకున్నాయి, సో అందువల్ల ఇబ్బందికరంగా ఉంది అని మీకు ఎక్కడ అయితే అనిపించదు. అలాగే మీకు ఇక్కడ పవర్ బటన్ దగ్గరే ఫింగర్ ప్రింట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్ కూడా మీకు యాక్యురసీ బాగుంది. అలాగే ట్రాక్ ప్యాడ్ కూడా పెద్దదే ట్రాక్ ప్యాడ్ అయితే వీళ్ళు ఇస్తున్నారనమాట. ఏరియా సైజు ట్రాక్ ప్యాడ్ కూడా పెద్దదే ఇచ్చారు. ఇక డిస్ప్లే వైపుకి వచ్చేసరికి ఈ డిస్ప్లే మీకు చెప్పాను కదా 13.3 ఇంచెస్ ఫుల్ HD AMOLED డిస్ప్లేని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ డిస్ప్లే బ్రైట్నెస్ నిట్స్ వీళ్ళు ఎంత అనేది చెప్పలేదు, కానీ నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తే 370 నిట్స్ వరకు మీకు బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉన్నాయి. పర్వాలేదు, మీకు బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది. అలాగే ఈ డిస్ప్లే మీకు టచ్ స్క్రీన్తో వస్తుంది అనమాట. థంబ్తో కూడా మనం టచ్ చేసి మనం ఆపరేట్ చేయొచ్చు. అలాగే మనకి వీళ్ళు S Pen కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కదా, సో ఈ S Penని యూజ్ చేసి కూడా మనం ఈ డిస్ప్లేని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ S Penకి మనకి ఎటువంటి హోల్డర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. సో అంటే దీంట్లో ఎక్కడ హోల్డర్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. మ్యాగ్నెట్ వచ్చేసరికి ఈ టాప్లో మ్యాగ్నెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడైతే స్టిక్ అవుతుంది ఈ విధంగా. వీళ్ళు ఏదైనా కొంచెం హోల్డర్ లాంటిది ఇచ్చుంటే బాగుండి అనిపించింది. కాకపోతే S Pen అనేది వీళ్ళు ఆప్షనల్ అనేది చెప్తున్నారు అనమాట.
అలా అని చెప్పేసి ఎస్ పెన్తో ఉపయోగం లేదంటే అలాగేం లేదు. ఎస్ పెన్తో మనం చేయగలిగే పనులన్నీ అంటే నోట్ సిరీస్ మొబైల్స్ ఉన్నాయి కదా, శాంసంగ్ గెలాక్సీ నోట్ సిరీస్ మొబైల్స్, అందులో ఏ విధంగా అయితే ఎస్ పెన్తో మనం చేయగలిగే పనులు ఉంటాయో సేమ్ అటువంటి పనులు మనం ఇందులో కూడా చేయొచ్చు అనమాట. ఎస్ పెన్ని డిస్ప్లే దగ్గర తీసుకెళ్ళి క్లిక్ చేసామనుకోండి, మనకి నోట్ సిరీస్లో ఉండే ఫీచర్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి. అంటే క్రియేట్ నోట్, వ్యూ ఆల్ నోట్, స్మార్ట్ సెలెక్ట్, స్క్రీన్ రైట్, పెన్ అప్, యాడ్ షార్ట్ కట్, ఈ ఫీచర్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి గెలాక్సీ నోట్ సిరీస్లో మనం ఏ విధంగా అయితే ఎస్ పెన్ యూజ్ చేసి మనం రైట్ చేస్తామో, ఏ పనులు అయితే మనం ఎస్ పెన్తో చేయగలమో, సో అవన్నీ మనం ఈ ల్యాప్టాప్లో కూడా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ల్యాప్టాప్ మాత్రమే కాదు, ట్యాబ్లెట్ లాగా కూడా యూజ్ అవుతుంది. జస్ట్ మనం ఇది ఇలా ఫోల్డ్ చేసామనుకోండి, సో దీని ఆస్పెక్ట్ రేషియో చేంజ్ అయిపోతుంది, అలాగే మోడ్ కూడా మారిపోతుంది అనమాట. సో ఇక్కడ ఒకసారి మీకు ఒక విండోస్ ట్యాబ్లెట్ లాగా అయితే మారిపోతుంది. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ట్యాబ్లెట్ లాగా సో యూజ్ చేసుకోవచ్చు, ఎస్ పెన్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే బై హ్యాండ్ ద్వారా కూడా మీరు ట్యాబ్లెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సైజ్ కూడా పెద్దగా ఉంటుంది, 13.3 ఇంచెస్ అంటే చాలా పెద్ద ట్యాబ్లెట్ యూజ్ చేస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఆస్పెక్ట్ రేషియో కూడా మీకు మామూలు నార్మల్ ట్యాబ్లెట్తో కంపేర్ చేస్తే మీకు ఆస్పెక్ట్ రేషియో కూడా వైడ్గా అయితే ఉంటుంది అనమాట. సో అందువల్ల మీకు ఒక ఫైల్ క్యారీ చేస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. అంటే ఒక A4 షీట్ సైజు మీకు అనిపిస్తుంది, దానికన్నా కొంచెం పెద్ద ఉంటుంది అనుకుంటా A4 షీట్ కన్నా. ఇక్కడ A4 షీట్ అయితే లేదు. ఇక ఓవరాల్గా మీకు డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంటుంది. సో ఇక్కడ మీరు వీడియోస్ని వాచ్ చేయొచ్చు, అలాగే మీరు ఏమైనా గ్రాఫిక్ వర్క్ చేసుకోవాలన్నా సరే, లేదా ఆఫీస్ వర్క్ చేసుకోవాలన్నా సరే మీకు కళ్ళకి ఎటువంటి స్టెయిన్ ఉండదు. వీళ్ళు ఆ బ్లూ ఫిల్టర్ ఏదో ఉంటుంది కదా, సో అది కూడా ఇచ్చామంటారు. కాకపోతే యాంటీ గ్లేర్ ఇవ్వలేదు. అంటే యాంటీ గ్లేర్ అంటే మనకి రిఫ్లెక్షన్ అయితే పడుతుంది, మన కొంచెం ఎండలో కట్టగా అలాగే వెళ్ళినప్పుడు, సో కొంచెం వెళ్తున్న ప్లేస్లో మన రిఫ్లెక్షన్ అయితే మనకి కనిపిస్తుంది అనమాట. దీనికి మనం ఏదైనా స్క్రీన్ గార్డ్ లాంటిది మ్యాటి ఫినిష్ స్క్రీన్ గార్డ్ వేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇక ఆడియో అవుట్పుట్ విషయానికి వచ్చేసరికి మీకు చెప్పాను కదా, స్టీరియో స్పీకర్స్ వస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. 2 స్పీకర్లు అయితే ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసరికి మనకి 2 వాట్ స్పీకర్ ఉంటుంది, అంటే 2 వచ్చేసరికి 4 వాట్ స్పీకర్ అవుట్పుట్తో అయితే మీకు అందిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ స్క్రీన్ దగ్గర టాప్లోనే మీకు ఫుల్ హెచ్డి కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 1080pలో ఈ కెమెరా అయితే వర్క్ చేస్తుంది అనమాట. కెమెరా మెగాపిక్సెల్ ఎంత అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. అక్కడే మీకు 2 మైక్రోఫోన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక ఈ కెమెరాతో పాటు మీకు వీళ్ళు ఇందులో స్టూడియో మోడ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్టూడియో మోడ్ దేనికోసం అంటే, ఎప్పుడైతే మనం కెమెరా రెడీ చేసి మనం వీడియో కాల్స్లోకి వెళ్తూ ఉంటామో, సో అప్పుడు వచ్చేసరికి స్మార్ట్ ఫీచర్స్ అయితే మీకు వర్క్ చేయడం స్టార్ట్ అవుతాయి. అంటే మీరు వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు వీడియో క్వాలిటీగా కనబడడానికి, అలాగే మీ ఆడియో అనేది చుట్టుపక్కల నాయిస్ని సో తగ్గించి చక్కటి ఆడియోని అవతల వాళ్ళకి పంపించడానికి, అలాగే వీడియోలో బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అనేది చేంజ్ చేసుకోవడానికి, ఈ విధంగా మీకు స్టూడియో మోడ్ అని చెప్పేసి వీళ్ళు AI బేస్ చేసుకొని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ బేస్ చేసుకొని వీళ్ళు ఈ ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట కెమెరాస్లో వచ్చేసరికి. సో ఈ ఫీచర్ కూడా మీకు ఎక్కువగా వీడియో కాన్ఫరెన్స్లో మీరు ఉంటూ ఉంటారు, ఆఫీస్ వర్క్లో అనుకుంటే, అలాంటి సిచ్యువేషన్లో మీకు ఇది మంచి యూజ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఈ కెమెరా క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది అయితే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ వీడియో నేను ఫ్రంట్ వెబ్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. 1080pలో ఈ వీడియో అయితే రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. ఇక్కడ ఆడియో నాయిస్ ఏమైనా క్యాప్చర్ చేస్తుంది అనేది మీరు గమనించవచ్చు. పైన నేను ఫ్యాన్ కూడా అయితే ఆన్ చేసి ఉంచాను. అలాగే వీడియో క్వాలిటీ ఎలా ఉంది, ఫోకస్ ఎలా తీసుకుంటుంది, సో ఇక్కడ మనం గమనించుకోవాలి, బాగానే ఉందనిపిస్తుంది. ఇక ఈ ల్యాప్టాప్లోని ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే, ఇంటెల్ i7 13th జనరేషన్ ప్రాసెసర్ అయితే ఇందులో ఉంది. ఇందులోనే మీకు i5 ప్రాసెసర్ కూడా అయితే దొరుకుతుంది అనమాట. ఇక అలాగే ఇందులో గ్రాఫిక్స్ విషయానికి వచ్చేసరికి ఇంటెల్ ఐరిస్ XE ఈ గ్రాఫిక్ కార్డ్ని అయితే ఇందులో యూజ్ చేశారు. ఇది ఇంటెల్ ఓన్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో ఈ గ్రాఫిక్ కార్డ్ పనితనం ఎలా ఉంటుందో అని చెప్పి నేను అనుకున్నాను, బట్ ఒకసారి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా బెటర్గానే ఈ గ్రాఫిక్ కార్డ్ పనితనం ఉందని చెప్పొచ్చు. అలాగే ఇందులో మీకు ర్యామ్ వచ్చేసరికి 16GB LPDDR4X ర్యామ్ని అయితే యూజ్ చేశారు. ఇది నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. వీళ్ళు ఎంత తీసుకొచ్చి ఎంత ప్రైస్ పెట్టినప్పుడు వీళ్ళు LPDDR5 ఇవ్వచ్చు, బట్ ఒకసారి ఇందులో LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంది. 16GB వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 1TB మీకు SSD అయితే ఈ ఇందులో బిల్టిన్ అయితే ఉంటుంది. ఇక ఈ ప్రాసెసర్ కానివ్వండి, ఈ గ్రాఫిక్స్, సో వీటి గురించి మనం మాట్లాడుకుంటే, సో ఇందులో గేమ్స్ ఆడొచ్చు అంటే ఎస్ ఆడొచ్చు, గేమ్స్ హెవీ గేమ్స్ కూడా మనం ఆడొచ్చు. కాకపోతే మీరు గేమ్స్ కోసం ఈ ల్యాప్టాప్ను కొంటాను అంటే అసలు అలాంటి సిచ్యువేషన్లో పనికిరాదనమాట. ఏదో అడపా మీరు గేమ్స్ ఆడుకోవడానికి అయితే ఓకే పనిచేస్తుంది. అలాగే మీకు ఎడిటింగ్కి ఎలా ఉంటుందంటే, ఎడిటింగ్ కూడా బాగుంది. నేను ఇందులో ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసి వాడి చూశాను, సో చాలా బాగా వర్క్ చేస్తుంది. అలాగే నేను ఫిల్మోరా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి ఎడిటింగ్ చేసి చూశాను. ప్రీమియం ప్రో ఇలాంటివి అయితే ఇన్స్టాల్ చేయలేదు. మేబీ అక్కడ కూడా పనిచేస్తుంది, కానీ అలాంటి వాటికి ఎడిటింగ్ చేయడం కోసం కూడా వీటిని అయితే యూజ్ చేయమని నేను చెప్పను. మీరు ఆఫీస్ వర్క్కి అలాంటి వాటికి ఓకే, అడపా ఎడిటింగ్కి అడపా
తప్ప గేమింగ్కి కూడా ఓకే. ఫోటోషాప్ అయితే ఓకే, మీరు రెగ్యులర్గా వాడేసినా సరే ఫోటోషాప్కి అక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కానీ ప్రత్యేకించి మీరు గ్రాఫిక్ వర్క్ చేయడం కోసం, ఎడిటింగ్ కోసమే ప్రత్యేకించి మేము ఒక ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటున్నాం, అలా గేమింగ్ కోసం ప్రత్యేకించి ల్యాప్టాప్ తీసుకుంటున్నాం అంటే అలా కాదు. గేమింగ్ కోసం మీకు గేమింగ్ ల్యాప్టాప్స్ సపరేట్గా ఉన్నాయి, అలాగే అవే మీకు ఎడిటింగ్ కూడా బాగా యూజ్ అవుతాయి. కాకపోతే ఇందులో కూడా అవి చేసుకోవచ్చు అంతే, ప్రత్యేకించి దానికోసం కొనమని అయితే నేను చెప్పను అనమాట. ఆఫీస్ వర్క్ కోసం అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఆఫీస్ పర్పస్ చాలా మంచి మంచి ఫీచర్స్ కూడా శాంసంగ్ ఇంక్లూడ్ చేసి అయితే తీసుకొచ్చింది అనమాట. ఇక అలాగే ఇందులో మీకు బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి 5.2 ఉంటుంది, వైఫై 6 కూడా అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో అంటే మీకు ఇంటర్నెట్ కూడా మంచి స్పీడ్గా అయితే వర్క్ చేస్తుంది. ఇక నెక్స్ట్ ఇందులో ఫైనల్గా చెప్పుకోవాల్సింది, ఇది శాంసంగ్ గెలాక్సీ బుక్ అవడం వల్ల శాంసంగ్ అప్లికేషన్స్ సంబంధించి అంటే శాంసంగ్ One UI అప్లికేషన్ సపోర్టింగ్స్ ఇందులో మీకు బాగా యూజ్ అవుతాయి. దానికి మీకు శాంసంగ్ గెలాక్సీ ఎకో సిస్టమ్ని అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. శాంసంగ్ ట్యాబ్లెట్ ఉందనుకోండి, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్, సో దాన్ని సెకండ్ స్క్రీన్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. దీంట్లోని ఫస్ట్ మానిటర్ కింద ఇది యూజ్ చేసుకొని సెకండ్ మానిటర్ కింద సో దాంట్లోకి అయితే మనం షేర్ చేయొచ్చు అనమాట స్క్రీన్ని. సో ఆ ఫీచర్ అయితే ఒకటి ఉంటుంది. అలాగే ఈ ఎకో సిస్టంలో మీ దగ్గర ఉన్న ఇయర్ ఫోన్స్, శాంసంగ్ ఇయర్ ఫోన్స్, గెలాక్సీ ఇయర్ ఫోన్స్ కనుక వాడుతుంటే అంటే గెలాక్సీ బడ్స్ వాడుతుంటే, సో మీరు అలాగే గెలాక్సీ మొబైల్ కూడా వాడుతున్నారు అనుకోండి, సో మొబైల్ ఫోన్లో మీరు ఏమైనా వీడియోస్ వాచ్ చేస్తున్నారు లేదా ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నారు, సో ఆ తర్వాత మొబైల్ ఫోన్ పక్కన పెట్టేసి మళ్ళీ మీరు ల్యాప్టాప్లో ఏమైనా వర్క్ చేస్తున్నారంటే వెంటనే మీకు ఆ ఇయర్ ఫోన్స్ అనేవి ల్యాప్టాప్ కనెక్ట్ అయిపోతాయి. మళ్ళీ మొబైల్ ఫోన్లో ఏమైనా కాల్ వచ్చిందనుకోండి మళ్ళీ మొబైల్ ఫోన్ కనెక్ట్ అయిపోతాయి. సో ఈ విధంగా మీకు ఈ ఎకో సిస్టమ్ పనిచేస్తుంది. అలాగే మీరు శాంసంగ్ ఏదైనా టీవీ కనెక్ట్ చేయాలన్నా ఈ ఎకో సిస్టమ్తో, అలాగే శాంసంగ్ బిక్స్ బైక్ కనెక్ట్ చేయాలన్నా, శాంసంగ్ వాచెస్ కనెక్ట్ చేయాలన్నా, వీటన్నిటికీ మీకు ఈ గెలాక్సీ ఎకో సిస్టమ్ అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే అన్ని శాంసంగ్ ప్రోడక్ట్స్ వాడాలని చెప్పి ఈ ఎకో సిస్టమ్ని వీళ్ళు చాలా చక్కగా అయితే బిల్డ్ చేశారని చెప్పొచ్చు. ఇక అలాగే ఈ కాకుండా శాంసంగ్ నుంచి మనకి కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి కదా, ఆ ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. అంటే లైవ్ వాల్ పేపర్ ఫీచర్ ఉంటుంది, స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది, క్విక్ సెర్చ్, శాంసంగ్ ఫ్లో, శాంసంగ్ నోట్, శాంసంగ్ రికవరీ, శాంసంగ్ సెట్టింగ్స్, స్టూడియో ప్లస్, శాంసంగ్ అప్డేట్, శాంసంగ్ పాస్, శాంసంగ్ స్క్రీన్, క్విక్ షేర్, ప్రైవేట్ షేర్, గెలాక్సీ బుక్ ఎక్స్పీరియన్స్, గెలాక్సీ బుక్ స్మార్ట్ స్విచ్, ఇలాగ మనకి ఈ శాంసంగ్ సంబంధించిన అప్లికేషన్స్ అన్నిటి సపోర్ట్ మీకు ఇందులో ఇస్తారనమాట. One UI 5.0 ఇప్పుడు మనకి ఆల్రెడీ మొబైల్ ఫోన్స్లో చూస్తున్నాం కదా, సో అందులో ఉండే ఫీచర్స్ లాంటి ఫీలింగ్ని మనకి ఇందులో అయితే కలిగిస్తూ ఉంటుంది. ఇది మనకి ఆండ్రాయిడ్ డివైస్ కాదు, విండోసే, కాకపోతే అటువంటి అయితే మనకి ఇందులో ఉంటాయి. అలాగే మొబైల్తో కూడా మనం త్రూ మొబైల్ స్క్రీన్ ఇందులో అయితే మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో మొబైల్ ఉండే అప్లికేషన్ ఇందులోనే ఓపెన్ చేసుకోవచ్చు, మొబైల్కి వచ్చే కాల్స్ని ఇక్కడే లిఫ్ట్ చేయొచ్చు, మొబైల్ నుంచి మనం ఏమైనా మెసేజ్ పంపించాలి అనుకుంటే దాన్ని త్రూ ల్యాప్టాప్ నుంచే పంపించుకోవచ్చు అనమాట. అంటే మొబైల్ జస్ట్ దీంతో మనం ఒకసారి పేర్ చేసామంటే అంటే కనెక్ట్ చేసామంటే సో త్రూ మొబైల్కి వచ్చేవన్నీ మనకి ఇందులోకే వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో అలా కూడా చేసుకోవచ్చు. అలాగే శాంసంగ్ షేర్ ఫీచర్ కూడా ఉంటుంది, క్విక్ షేర్. సో క్విక్ షేర్ ద్వారా మనం త్రూ స్పీడ్గా మన మొబైల్లో ఉండే ఫొటోస్ని మన ల్యాప్టాప్లోకి పంపించవచ్చు. ఫొటోస్ అని కాదు, వీడియోస్, ఏదైనా డాక్యుమెంట్స్, ఫైల్స్ ఏమన్నా సరే చాలా స్పీడ్గా ఇందులో పంపించుకోవచ్చు. అలాగే ఇందులో ఉన్న ఫైల్స్ కూడా మనం మొబైల్ ఫోన్లోకి అయితే పంపించుకోవచ్చు. ఇక అలాగే దీంట్లో S Pen ఫీచర్ ఉండడం వల్ల మనకి మరో బెనిఫిట్ ఏంటంటే మీరు డాక్యుమెంట్స్ మీద ఏమైనా సైన్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు, సో అలాంటి సిచ్యువేషన్లో దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని దాని ద్వారా మళ్ళీ మీరు సైన్ చేసి మళ్ళీ స్కాన్ చేసి అవతల వాళ్ళకి డాక్యుమెంట్ పంపించాల్సిన అవసరం ఉండదన్నమాట. త్రూ S Pen ద్వారానే మనం సైన్ చేసి వాళ్ళు పంపించవచ్చు. అలాగే స్క్రీన్ ఏరియా పెద్దగా ఉండడం వల్ల ఒక A4 షీట్లో మనం సైన్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది అనమాట. స్క్రీన్ ఏరియా పెద్దగా ఉంది కాబట్టి. అదే మనకు మొబైల్ ఫోన్లో అదే సైన్ చేసి పంపించాలంటే స్క్రీన్ ఏరియా చిన్నది ఉంటుంది కాబట్టి సో అక్కడ సిగ్నేచర్ అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. ఇందులో మాత్రం మీకు అది ఆ సిగ్నేచర్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇక బ్యాటరీ మీకు 61.1 వాట్ అవర్ బ్యాటరీతో అయితే వస్తుంది అనమాట. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. శాంసంగ్ క్లైమ్ చేసేది మీకు 18 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే అందిస్తుందని చెప్పి శాంసంగ్ అయితే క్లైమ్ చేస్తుంది. బట్ వచ్చరికి మీరు పవర్ సేవింగ్ మోడ్లో అలా పెట్టుకొని కనుక యూజ్ చేస్తే 14 గంటలు అలాగైతే వస్తుంది అనమాట బ్యాటరీ బ్యాకప్ వచ్చరికి. లేకపోతే మీకు 6 to 8 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ని అయితే అందిస్తుంది. ఇక ఓవరాల్గా చెప్పాలంటే ల్యాప్టాప్ నాకు ఎలా అనిపించింది అంటే చాలా బాగుంది, కాకపోతే ప్రైస్ ఎక్కువ అయింది అనిపించింది నాకు. ఇందులో ఇలా డిజైన్లో కొంచెం బ్యాడ్ ఎక్కడ అనిపించింది అంటే ఇప్పుడు దీన్ని ఇలా రొటేట్ చేయొచ్చు కదా, సో ఇలాగ బ్యాక్ సైడ్కి ఇలాగ రొటేట్ అయిపోద్ది. సో వన్స్ ఇలా రొటేట్ అయిపోయిన తర్వాత సో కీబోర్డ్ చూసారు కదా బ్యాక్ సైడ్కి వచ్చేసింది. సో ఇలా మనం పట్టుకొని మనం ఆపరేట్ చేస్తూ ఇది రాస్తున్నాం అనుకోండి, ఈ మన చేతికున్న మట్టి కానీ ఏమైనా ఉంటే అది కీబోర్డ్లోకి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. కీబోర్డ్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఈ డిజైన్ ఎందుకు కొంచెం ఇదిగా అనిపించింది. దానికి ఏదైనా వీళ్ళు ఏదైనా పరిష్కారం తెచ్చుంటే బాగుండు, లేకపోతే దీన్ని ఇలా రొటేట్ చేసే విధంగా తీసుకొచ్చిన కీబోర్డ్ అండర్ సైడ్కి అయితే వచ్చేసేది. అదొకటి నాకు కొద్దిగా మైనస్ అయితే అనిపించింది. అలాగే ఇంకోటి S Pen ఫీచర్ కూడా వీడు ఇవ్వడానికి S Pen ఫీచర్స్ ఇచ్చినప్పటికీ
మనకి మొబైల్ ఫోన్ అంటే గెలాక్సీ నోట్ సిరీస్లో ఆ ఎస్ పెన్ పర్ఫార్మెన్స్ స్మూత్నెస్ ఉంటుంది చూసారా, అంత స్మూత్గాను అంత స్పీడ్ పర్ఫార్మెన్స్ అయితే ఇందులో ఉండదు. సో ఎస్ పెన్ ఫీచర్స్ మనం తీసుకురావాలంటే ఈ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే వెంటనే అది రియాక్ట్ అవ్వట్లేదు అనమాట. మళ్ళీ 2-3 సార్లు ప్రెస్ చేస్తే అప్పుడు రియాక్ట్ అవుతుంది. మేబీ ఇది అనుకోవడం నేను సాఫ్ట్వేర్ అప్డేట్లో దీన్ని ఫిక్స్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో ఎవరైతే నేను ఇందాక చెప్పాను కదా గేమ్స్ కోసం కొనాలి లేదంటే ఎడిటింగ్ కోసం ప్రత్యేకించే కొనాలి అంటే అలా కాదు, మీరు ఆఫీస్ వర్క్ కోసం కొనుక్కోవాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో ఇది కొనుక్కోవచ్చు. అలాగే దాంతోపాటు ఎప్పుడైనా అడపా మీరు గేమ్స్ ఆడుకోవాలన్నా, అలాగే ఎడిటింగ్ లాంటివి ఏమైనా చేయాలి, ఫోటోషాప్ లాంటివి వాడుకోవాలన్నా అలాంటి సిచ్యువేషన్లో కూడా మీకు యూజ్ అవుతుంది. ఇది కాకుండా మీరు అన్ని శాంసంగ్ డివైసెస్ వాడుతున్నారు, సో మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్ని శాంసంగ్ అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ ల్యాప్టాప్ అయితే కొనుక్కోవచ్చు అనమాట. ఎందుకంటే ఎకో సిస్టమ్ అనేది చాలా బాగా తీసుకొచ్చారు. సో మీకు ఎకో సిస్టమ్ అన్నింటినీ ఒక చోటకి అయితే జోడిస్తుంది ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి. అలాంటి వాళ్ళకి అయితే నేను సజెస్ట్ చేస్తాను ఎకో సిస్టమ్ కోసం ఖచ్చితంగా ఈ ల్యాప్టాప్ని అయితే తీసుకోవచ్చు. సో ఈ వీడియో ద్వారా శాంసంగ్ గెలాక్సీ బుక్ 3 360 ఎలా ఉంది అనేది నా రివ్యూ ద్వారా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.